హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తమిళనాడు చూస్తే మీకు అర్థమై ఉంటుంది మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతూ అవుతున్నామో. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ ఈ మధ్య కొరియోగ్రఫీ ఎలా ఉంది అనేది ఇలా అనిపిస్తుంది నాకు. ఇంతకు మించి నువ్వు దిగజారు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అనే జెర్సీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అది కరెక్ట్ యాప్ట్ అయిపోద్ది. ఎందుకంటే శేఖర్ మాస్టర్ అనే కొరియోగ్రాఫరు చాలా మంచి పాటలు చేస్తున్నారు, చాలా బాగా కొరియోగ్రఫీ చేస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలకు చేస్తున్నారు. కానీ ఈ మధ్య సార్ మీకు ఏమైంది? ఈ స్టెప్ ఒకటి పెట్టారు మిస్టర్ బచ్చన్ సినిమాలో, అది ఎంత ట్రోల్ అయిందో మీకు తెలుసు. దాని తర్వాత అది కంప్లీట్ అవ్వకముందే దబ్బిడి అనే సాంగ్, ఈ సాంగ్లో బాలకృష్ణని ఎంత దిగజారి చూపించారో, ఆ సాంగ్లో ఆ డాన్సర్ని కానీ ఆ డ్యాన్స్ మూమెంట్లు కానీ ఎంత దరిద్రంగా ఉంటాయి అనుకునే లోపే ఇంకో సాంగ్ రిలీజ్ అయింది. ఇదేం డ్యాన్స్ సార్? మీకు మూమెంట్లకు కరువా, లేకుంటే మీకు మూమెంట్లు రావట్లేదా, లేకుంటే ఏంది నాకు అర్థం కావట్లేదు. పావడా లాక్కోపోవడం ఏంది? ఏమైంది శేఖర్ మాస్టర్ మీకు? ఇంతకుముందు ఎలాంటి పాటలు చేసేవాళ్ళు? లాయి లాయి జులాయిలో పాట టైటిల్ సాంగ్, ఆ పాట డ్యాన్స్ వచ్చినప్పుడు ఎంతమంది డ్యాన్సర్లు ఇన్స్పైర్ అయ్యారు. దాని తర్వాత బాద్షా సినిమాలో సైరో సాంగ్ ఎన్టీఆర్ ఎనర్జీని కరెక్ట్గా మ్యాచ్ చేసిన సాంగ్ అది. అదే సినిమాలో బంతిపోల్ జానకి మాస్ డ్యాన్స్కి సూపర్గా ఉంటుంది. దాని తర్వాత గుండె జారి గల్లంత అయింది టైటిల్ సాంగ్. దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలతో టాపులు వచ్చిపోద్ది. దాని తర్వాత రామయ్య వస్తావలో ఓళ్ళ ఇలా సాంగ్ చాలా నైస్ కొరియోగ్రఫీ అది. దాని తర్వాత ఎవడో సినిమాలో టింపుల్, దాని తర్వాత రభస సినిమాలో గరం చలక, ఇది చాలా బాగుంటుంది సాంగ్. దాని తర్వాత ఇది సిగ్నేచర్ మూమెంట్ పిల్ల నువ్వు జీవితంలో. దాని తర్వాత ఇట్టాకి రెచ్చిపోదాం ఐటెం సాంగ్ చేశారు. దాని తర్వాత సూపర్ మచ్చి, ఇది కూడా బాగుంటుంది. ఇంకోటి పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ వచ్చేసి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సాంగ్. దాని తర్వాత బ్రూస్లీ సినిమాలో మెగా మీటర్. దాని తర్వాత అఖిల్ సినిమాలో మంచి కొరియోగ్రఫీ చేశారు. దాని తర్వాత సరైనలో బ్లాక్ బాస్టర్ సూపర్గా ఉంటుంది ఆ సాంగ్. నెక్స్ట్ లవ్ మీ అగైన్ బెస్ట్ సాంగ్. దాని తర్వాత జనతా గ్యారేజ్, పక్కా లోకల్ కానీ యాపిల్ బ్యూటీ కానీ, ఈ రెండు పాటలు ఎంత బాగుంటాయి, ఎంత కొరియోగ్రఫీ ఎంత బాగుంటుంది. అమ్ముడు లెస్ట్ కుమ్ముడు చిరంజీవి గారితో అవకాశం రావడం. దాని తర్వాత మిమ్మి సాంగ్, ఈ రెండు సాంగ్లు బాగా చేశారు. దాని తర్వాత ఈ బీసీ సెంటర్, అది కూడా బాగుంటుంది. సిటీ మార్ మీ కెరీర్లోనే బెస్ట్ కొరియోగ్రఫీ. దాని తర్వాత స్వింగ్ జరా కూడా బాగుంటుంది. ఇంత బాగా చేసే మీరు ఇప్పుడు ఏమైంది మీకు? మిస్టర్ బచ్చన్ నుంచి ఇలా తయారైపోయారు. మిస్టర్ బచ్చన్లో ఆ పాట కానీ, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ పాట రిలీజ్ అయింది. అది చూస్తే నాకు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దాని తర్వాత దబిడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం తప్పు మీదే అని నేను అయితే అనను. ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామంది ఉంటారు. మీరు చెప్పినప్పుడు ఓకే చేసిన డైరెక్టర్సు, అలాగే యాక్ట్ చేసిన హీరోసు, దాని తర్వాత దాన్ని ఒబే చేసిన ప్రొడ్యూసర్సు, అలాగే దాన్ని బాగా ఎంజాయ్ చేసిన ఆడియన్స్, వీళ్ళందరూ కలిసి ఉంటారు. కాబట్టి మీరు ఇక మీదటైనా ఇలాంటి పాటలు కొరియోగ్రఫీ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి మంచి మూమెంట్లు పెట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.